మత ఘర్షణల కోసం కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్లో వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి అన్ని జిల్లాలలో దాదాపు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. అలాగే సిఐడి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళి ఎంత మెంటలోడో, ప్రకాష్ రాజ్ అనేటోడు అంతే మెంటలోడు, రామ్ గోపాల్ వర్మ అనేటోడు అంతే మెంటలోడు, వీళ్ళు ముగ్గురితో పాటు శ్రీరెడ్డి కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ నలుగురు కూడా ఒకటే కేటగిరీ. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవత్తరంగా ఉన్నది. పోసాని కృష్ణమురళి అంటే అలియాస్ మెంటల్ కృష్ణ, సో ఈయన మీద సిఐడి కేసు నమోదైంది. మరి సిఐడి కేసు నమోదైన తర్వాత ఆల్మోస్ట్ సిఐడి కేసులో ఉండే సెక్షన్లు అరెస్ట్ చేసే సెక్షన్లే ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే మత ఘర్షణల కోసం కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్లో వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి చాలా జిల్లాలల్లో కడప, చిత్తూరు, ప్రతి చోట, విజయవాడ, చాలా దిక్కుల కూడా అన్ని జిల్లాలలో దాదాపు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. అలాగే సిఐడి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈయన ఏంటంటే వీడు మెంటలోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోసాని కృష్ణమురళి అంటాడు వీడు మెంటలోడు. ఇటువంటి మెంటలోడు పోసాని కృష్ణమురళి ఎంత మెంటలోడో, ప్రకాష్ రాజ్ అనేటోడు అంతే మెంటలోడు, రామ్ గోపాల్ వర్మ అనేటోడు అంతే మెంటలోడు, వీళ్ళు ముగ్గురితో పాటు శ్రీరెడ్డి కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ నలుగురు కూడా ఒకటే కేటగిరీ. వీళ్ళు ముగ్గురు మెంటలోలా కాదా మీరు చూడండి, పక్కా మెంటల్ సైకోలు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు నోటికి ఏదైతే మాట్లాడతారు. ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు. అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, మసీదులో పోయి మతతత్వ పార్టీ బీజేపీ అని. అంటే ఎప్పుడు రాజకీయాలలో ఒకే రకంగా మాట్లాడడం ఉండదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీని విమర్శించడం తప్పకుండా జరుగుతుంది. సో గతంలో చంద్రబాబు కూడా ఎన్డీఏలో లేకముందు భారతీయ జనతా పార్టీని విమర్శించాడు. కానీ విమర్శించిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏతో కలిసిన తర్వాత వాళ్ళు మంచిగానే ఉన్నారు, మంచిగానే చేస్తారు. నువ్వు మాట్లాడితే గతంలో ఇట్లన్నావు గట్లన్నావు అని చెప్పేసి మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఏంటంటే క్రైస్తవుల ఇళ్ళకు పోయేటప్పుడు హిందువులు పోయేటప్పుడు ఆ హిందువులు పర్మిషన్ తీసుకోవాలన్నా, ఇటువంటి మాటలు మాట్లాడితే ఏమైందంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం అంటారు దీన్ని. సో ఈ యొక్క వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను సిఐడి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినారు. సో ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి ఇవాళ రేపు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు. ఖచ్చితంగా సిఐడి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉన్నది మిత్రులారా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ వీని మీద కూడా కేసులైనాయి. వీడు కోర్టు పోతే కోర్టు తిట్టి పంపించింది. కేసులు నిన్ను అరెస్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేయొద్దని మేము చెప్పలేము. నీకేమైనా భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో, నీకు అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో, చూస్తారు నీకు బెయిల్ ఇవ్వాలన్నా వద్దనేది చూస్తారని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మను కూడా చీవాట్లు పెట్టి కోర్టు పంపించింది. సో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేశారు. ఇక నటి శ్రీరెడ్డి ఉన్నది, అమ్మతల్లి. ఆమె ఏం చేసిందంటే ఇక అన్నా నారా లోకేష్ అన్న నీకు దండం పెడతా, ఇక నన్ను వదిలిపెట్టాలి, నేను ఇంకోసారి మీ జోలికి రాని తప్పైందంట. అంటే జగన్ ఉన్నప్పుడు మా జగన్ అన్న అని చెప్పేసి జగన్ భజన చేసింది, ఇలా తప్పైందని దండం పెడతానంటే ఊకుండే పరిస్థితులు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు ఇప్పుడు, రిటర్న్ గిఫ్ట్లు. మరి నాకు ఇంకొక రిటర్న్ గిఫ్ట్ ఒకటైతే మనకు బాకీ ఉన్నది. ఆంధ్ర ప్రజలు కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చంద్రబాబు మీద చాలా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిండు. సో కాబట్టి కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిత్రులారా. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.